వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. అణు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఉగ్రవాదులకి మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇప్పుడు ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 7 రోజులైంది. మరి మొదటి విడత దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. మరి దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. మరి ఇదే సమయంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులు ప్రారంభించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మరి ఇలాంటి కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరో తానే నిర్ణయిస్తాని, తన ఆమోదం లేకుండా పదవిలో ఎవ్వరూ కూర్చోలేరు అని కూడా ట్రంప్ ప్రకటించారు. మరి ఈ వ్యాఖ్యలే ట్రంప్ పిచ్చితనానికి ఇంకా తీవ్ర విమర్శలకి దారితీశాయి. ఎందుకంటే ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ను ఎన్నుకునే అధికారం అమెరికాకి ఎందుకు ఉంటుంది? ఆ దేశంలోని ప్రత్యేక మతపరమైన సంస్థకి మాత్రమే ఉంటుంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే సంస్థ సుప్రీం లీడర్ని ఎప్పుడూ ఎన్నుకుంటుంది. ఈ సంస్థలో మొత్తంగా 88 మంది మతపరమైన నాయకులు ఉంటారు. వీరిని ప్రజలు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. మరి అదే సంస్థ సుప్రీం లీడర్ ఎంపిక చేసే పూర్తి అధికారాన్ని కలిగి ఉంటుంది. మరి అయినప్పటికీ ట్రంప్ చేసిన ఈ ప్రకటన భౌగోళిక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ పదవి 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన అయతుల్లా ఖమేనీయే దేశంలో ఈ వ్యవస్థను కూడా ప్రారంభించారు. ఆయన మరణించిన తర్వాత 1989లో అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఇరాన్ రాజకీయాల్లో ఆయనే కీలక పాత్రగా ఉన్నారు. ఇక అమెరికా ఇరాన్ సంబంధాలు కూడా చాలా కాలంగానే నెగిటివ్గానే ఉన్నాయి. 1979లో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆక్రమించిన ఘటన తర్వాతే ఈ 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరి దాని తర్వాత కూడా అన్ని కార్యక్రమాలు జరగటం, ఇజ్రాయెల్పై ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు దాడులు వంటి అంశాలు కూడా విభేదాలను మరింత పెంచాయి. మరి ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో కూడా పెద్ద ప్రకంపనలే రేపింది. ఇరాన్ మతపరమైన నాయకులు దీన్ని విదేశీ జోక్యంగా ఖండిస్తున్నారు. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటానికి ఇరాన్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు కూడా దిగే అవకాశం ఉంది. ఇక ఇరాన్పై జరుగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య కూడా ఆ దేశ నేతలు భారత్ను సందర్శించారు. ఇప్పుడు తాజాగా ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదా భారత్కు వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇరాన్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన అయతుల్లా అలీ ఖమేనీ సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగానే మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు. తమ దేశంపై అనవసరంగా దాడులు జరుగుతున్నాయి, ఇరాన్ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు పోరాడుతుందని కూడా పేర్కొన్నారు. ఖతీబ్జాదా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని ఎవరూ నిర్ణయించలేరు, అది తమ దేశ ప్రజల విషయం, బయట దేశాలు జోక్యం చేసుకోవటం అవసరం కూడా లేదని అన్నారు. తమ దేశం యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. మొత్తానికి ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు మధ్యప్రాచ్య రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మరి ఈ పరిణామాలు శాంతి చర్చలకు దారితీస్తాయా, లేకపోతే మరింత పెద్ద యుద్ధానికి కారణమవుతాయా అన్నది మాత్రం చెప్పలేం. కాలమే డిసైడ్ చేయాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.